కొన్ని విషయాల్లో టీడీపీ వైఎస్ఆర్సీపీల యూనిటీని చూసి చాలా ముచ్చట వేస్తుంది. మరి ముఖ్యంగా వారు థర్డ్ ఫోర్స్ జనసేనకు సంబంధించి అక్కసుతో గొక్కెట్టి ఏడ్చే తీరు చాలా వినసొంపుగా ఉంటుంది. ఉదాహరణకు సూది పిన్నీసు వంటి ప్రో టీడీపీ ఛానల్స్ను తీసుకున్నా, లేదా వైఎస్ఆర్సీపీ వేసే కుక్క బిస్కెట్లను కడుపారా ఆబగా తింటున్న ప్రశ్న అనే ఛానల్ గారిని తీసుకున్నా, వారు జనసేనపై ఏడ్చే ఏడుపు హృదయ విదారకంగా ఉండి వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఇకపోతే వారి తాజా ఏడుపు ఎవరిని ఉద్దేశించంటే మెగా బ్రదర్ నాగబాబు గారి గురించి. ఆయనను ఎప్పుడైతే అఫీషియల్గా మంత్రివర్గంలోకి త్వరలో తీసుకోబోతున్నామని కూటమి ప్రభుత్వం ప్రకటించిందో ఆనాటి నుండి వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీకి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్, అలాగే సోషల్ మీడియాలో కొంతమంది టీడీపీ వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టులు గొక్కెట్టి ఏడవడం మొదలుపెట్టారు. విచిత్రం ఏమిటంటే వారందరిది ఒకటే సేమ్ స్క్రిప్ట్, ఎవడో పైనుంచి అందించినట్టుగా. ఆ స్క్రిప్ట్ ప్రకారం ముందుగా 2019 నాటి పవన్ కళ్యాణ్ గారి వీడియోని ప్రసారం చేస్తారు. ఆ వీడియో ప్రకారం పవన్ కళ్యాణ్ గారు తాను వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకిని అని అంటూ ఉంటారు. చూసారా, పవన్ కళ్యాణ్ గారు వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకం అని చెప్పి నేడు మాట మార్చారు అని చెప్పి నెక్స్ట్ కులం కార్డు కూడా తెస్తారు. పదవులన్నీ కూడా కాపులకే ఇచ్చుకుంటున్నారు అని అంటారు. కానీ ఈ గుంట నక్కలకి అన్ని విషయాలు తెలుసు. నాగబాబు గారు వారసత్వ స్థాయిని ఏనాడో దాటిపోయి జనసేన పార్టీలో ఒక భాగస్వామిగా మారిపోయారు. అసలు మెగా ఫ్యాన్స్ అందరినీ కోఆర్డినేట్ చేసిందే నాగబాబు గారు. మెగా ఫ్యాన్స్ను జన సైనికులుగా మలిచిందే నాగబాబు గారు. అయినా ఇక్కడ ఏపీలో టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ స్థాయిలో కుటుంబ రాజకీయాలు చేస్తూ ఉంటాయో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఇక కులం కార్డు తీసిన సన్నాసులకు తెలియదా టీడీపీలో ఎంతమంది కమ్మవారికి, అలాగే వైఎస్ఆర్సీపీలో ఎంతమంది రెడ్లకు పదవులు కట్టబెట్టారో? బాబు ఎల్లోస్, మీ ఏడుపుని ఇలాగే కంటిన్యూ చేయండి. ఈ ఏడుపు ఇలాగే కంటిన్యూ అయితే 2029లో పొత్తు ఉండదు, బొక్క ఉండదు అని హెచ్చరిస్తున్నారు జన సైనికులు.